దేవుని నామ స్తోత్రం. ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 50వ వచనములో నీ వాక్యం నా బాధలో నెమ్మది కలిగించింది అని రాయబడి ఉంది. మన బాధల్లో దేవుని యొక్క వాక్యము బాధను తీసివేసి నెమ్మది కలిగిస్తూ ఉంటుంది. రాసుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకున్న భాగములో ఒక స్త్రీ అప్పుల బాధతో బాధపడుతున్నప్పుడు దైవశనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్పిన యొక్క మాట విని ఆ మాట ప్రకారం చేసి దాని ద్వారా ఆమెకున్న అప్పులన్నిటిలో నుంచి విడిపించబడింది. అలాగనే మీ జీవితంలో కూడా ఎలాంటి అప్పుల బాధతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కార్యము చేయగలిగిన దేవుడని నమ్మితే దేవుడు మీ అప్పుల బాధలో నుండి కూడా ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమేనని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అందుచేత అపనమ్మిక లేకుండా, అవిశ్వాసము లేకుండా, సందేహము లేకుండా పరిపూర్ణమైన హృదయముతో దేవుని నమ్మి నీవే నా దిక్కు, నీవే నా అండ, నీవే నా దుర్గము, నీవే శైలమని ఆయన నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ అప్పుల బాధలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు మాత్రం కాదు. అందుచేత ఆయన ఆశ్రయించండి, ఆయన ద్వారా మేలులు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.